హిందూపురం తాజా పరిణామాలు, రాజకీయాలు, సేవా కార్యక్రమాలు, అభివృద్ధి పనులు, వివాదాలు. భాగం 1. జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం. హిందూపురం పట్టణంలో రాజకీయ వాతావరణం ఉత్సాహంగా మారింది. సాయిరాం ఫంక్షన్ హాల్లో జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి హిందూపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఆకుల ఉమేష్ ఆధ్వర్యం వహించారు. కార్యక్రమానికి హిందూపురం పార్లమెంట్ సభ్యత్వ నమోదు సమన్వయకర్త, ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ షేక్ రియాజ్, అలాగే జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన మెంబర్ టు లీడర్ సందేశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. పార్టీ కార్యకర్త ఒక సాధారణ సభ్యుడిగా ప్రారంభమై నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని, ప్రజాసేవే పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు. కేవలం రూ400తో సభ్యత్వ నమోదు చేయించుకునే అవకాశాన్ని కల్పిస్తూ రూ5 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని అందిస్తున్నట్టు వివరించారు. ఆకుల ఉమేష్ మాట్లాడుతూ, హిందూపురం నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, ప్రతి వార్డు, ప్రతి బూత్ స్థాయికి సభ్యత్వ కార్యక్రమాన్ని తీసుకెళ్లి అత్యధిక సంఖ్యలో సభ్యత్వాలు నమోదు చేయించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల, పట్టణ అధ్యక్షులు, నాయకులు, మహిళా కార్యకర్తలు, యువజన విభాగం సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. భాగం 2. 7న ఉచిత ఆరోగ్య వైద్య శిబిరం. ఇక ప్రజాసేవలో భాగంగా మరో ముఖ్య కార్యక్రమం కూడా నిర్వహించబడుతోంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సౌజన్యంతో వైదేహీ ఉమెన్ అండ్ చైల్డ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 7వ తేదీన శనివారం ఐఎంఏ హాల్, మున్సిపల్ ఆఫీస్ రోడ్డులో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించనున్నారు. చైల్డ్ స్పెషలిస్ట్ డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ, మెట్రో నగరాల్లో లభించే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను పేద ప్రజలకు ఉచితంగా అందించాలనే సంకల్పంతో ప్రతీ నెలా ఒకరోజు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ శిబిరంలో ప్రముఖ వైద్య నిపుణులు పాల్గొని క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు, ఫిజీషియన్ సేవలు, గైనకాలజీ పరీక్షలు, మధుమేహ పరీక్షలు, అలాగే చిన్నారులకు ప్రత్యేక ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వైద్యులు విజ్ఞప్తి చేశారు. భాగం 3. సూగూరు చెరువులో అక్రమ మట్టి తవ్వకాలు, ఆరోపణలు. హిందూపురం మున్సిపల్ పరిధిలోని సూగూరు చెరువులో అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. గ్రామస్తుల ప్రకారం అధికారం ఉన్న నాయకుల కనుసన్నల్లోనే రాత్రింబవళ్లు మట్టి తరలింపు కొనసాగుతోందని అంటున్నారు. వాల్టా చట్టం ప్రకారం చెరువులు, పొలాల్లో మట్టి తవ్వకాలకు సంబంధిత ఇరిగేషన్ శాఖ అనుమతులు తప్పనిసరి. అయితే ఇక్కడ ఎలాంటి అనుమతులు లేకుండానే ఎర్రమట్టి, గ్రావెల్ మట్టిని ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా పెద్ద ఎత్తున తరలిస్తున్నారని ఆరోపిస్తున్నారు. గ్రామస్తులు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని, కొంతమంది అధికారులు మట్టి మాఫియాతో కుమ్మక్కయ్యారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ భూములను రక్షించాల్సిన అధికారులే అక్రమాలకు సహకరిస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. భాగం 4. దివ్యాంగులకు వీల్ చైర్స్, యూడీఐడీ కార్డుల పంపిణీ. సక్షం ఆధ్వర్యంలో దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది. సక్షం దివ్యాంగ సేవా కేంద్రంలో దివ్యాంగులకు వీల్ చైర్స్, యూడీఐడీ కార్డులు, రైల్వే పాసులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సక్షం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాల సంఘటనా కార్యదర్శి కృష్ణమోహన్ ముఖ్య అతిథిగా హాజరై దివ్యాంగుల అభివృద్ధి కోసం సంస్థ కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ దివ్యాంగులకు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. భాగం 5. 40 అడుగుల డీఎల్ రోడ్డు విస్తరణ. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆదేశాల మేరకు పట్టణంలోని డీఎల్ రోడ్డు విస్తరణ పనులకు శ్రీకారం చుట్టారు. మున్సిపల్ అధికారులు రోడ్డును 40 అడుగుల విస్తీర్ణంతో అభివృద్ధి చేయడానికి మార్కింగ్ చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ డిఏ రమేష్ కుమార్ మాట్లాడుతూ, రోడ్డుకు మధ్యభాగాన్ని నిర్ణయించి ఒకవైపు 20 అడుగులు, మరోవైపు 20 అడుగుల చొప్పున విస్తరణ చేపడుతున్నామని, లైటింగ్, డ్రైనేజ్ సౌకర్యాలతో నిధులు మంజూరయ్యాయని వెల్లడించారు. భాగం 6. ఎన్టీఆర్ ఆరోగ్య రథం సేవలు. మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు ఎస్ సడ్లపల్లిలో ఎన్టీఆర్ ఆరోగ్య రథం వైద్య శిబిరం నిర్వహించారు. వైద్యాధికారి డాక్టర్ నవీన్ మాట్లాడుతూ, సుమారు 150 మందికి పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు పంపిణీ చేసినట్టు తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇది గొప్ప వరమని నాయకులు అభినందించారు. భాగం 7. బేవనహల్లి ఆనంద్ జన్మదిన వేడుకలు.
తెలుగుదేశం పార్టీ నాయకుడు, రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ బేవనహల్లి ఆనంద్ జన్మదిన వేడుకలు ఆయన స్వగృహంలో ఘనంగా జరిగాయి. వందలాది అభిమానులు, నాయకులు హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. పూలమాలలు, శాలువలతో సన్మానించి పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. త్వరలో ధనలక్ష్మి రోడ్డు విస్తరణ. పట్టణంలోని ధనలక్ష్మి రోడ్డును కూడా త్వరలో 40 అడుగుల మేర విస్తరించనున్నారు. గాంధీ చౌక్ నుంచి బాలాజీ కూడలి వరకు దాదాపు కిలోమీటరు దూరం ఉన్న ఈ రోడ్డులో ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో 20 అడుగులు, మరికొన్ని ప్రాంతాల్లో 30 అడుగుల వెడల్పు మాత్రమే ఉండటంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ₹92.50 కోట్ల రూపాయల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టి ఇరువైపులా మురుగు కాల్వలు ఏర్పాటు చేయనున్నారు. మునిసిపల్ సిబ్బంది ఇప్పటికే రోడ్డు విస్తరణకు మార్కింగ్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే పట్టణ ట్రాఫిక్ సమస్యలకు పెద్ద ఊరట లభిస్తుందని భావిస్తున్నారు. మొత్తానికి హిందూపురంలో రాజకీయ కార్యక్రమాలు, సేవా శిబిరాలు, అభివృద్ధి పనులు, అలాగే వివాదాస్పద అంశాలు అన్నీ కలగలిపి చర్చనీయాంశాలుగా మారాయి. ప్రజాసేవ, అభివృద్ధి, పారదర్శకత అనే 3 అంశాల చుట్టూ హిందూపురం రాజకీయ, సామాజిక వాతావరణం తిరుగుతోంది.